So this is our garden in Uppalapadu. Uppalapadu ఇంట్లో మా బ్యాక్ యార్డ్. ఇది ఒక పెద్ద కొబ్బరి బొండం చెట్టు, గుర్తుపట్టే ఉంటారు. సో ఇట్ ఎండ్స్ హియర్. అండ్ మా బ్యాక్ యార్డ్లో ఎప్పుడో 20 years బ్యాక్ దీంట్లో ఈ రోటిలో మినపప్పు రుబ్బేవాళ్ళం. లైక్ ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి, దోశ ప్రిపేర్ చేయడానికి అండ్ చట్నీస్ ప్రిపేర్ చేయడానికి ఈ రోలు వాడేవాళ్ళం. ఐ స్టిల్ రిమెంబర్ me and my sister sit here and use this to prepare the batter of dosa and idli. That's such a beautiful experience. And ikkadiki vachesariki this is a karivepaku tree. Gurtupattara? Curry leaves. ఇంకా చాలా పెద్దదిగా ఉండేది, బట్ ఆఫ్టర్ 20 years అంటే చాలా చేంజెస్ ఉంటాయి. సో ఇఫ్ యూ మూవ్ ఆన్ హియర్, సమ్ అల్లిక, ఏదో అల్లిక, నాట్ ష్యూర్, మేబీ దొండకాయ అనుకుంటాను. అది రూట్ అండ్ పైన అల్లుకుంటుంది. అండ్ ఇక్కడ ఇంకో కొబ్బరి చెట్టు. సో లాంగ్, చాలా కొబ్బరికాయలు పడ్డాయండి. నేను చాలా కొబ్బరి నీళ్ళు తాగాను. అండ్ దెన్ జామ చెట్టు. అండ్ దెన్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, మామిడికాయ చెట్టు, మామిడి చెట్టు. చాలా గుత్తగా ఉంటుంది మామిడి చెట్టు, చాలా స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అండ్ ఇవి చూసారా అండి, కొబ్బరి మట్టలు. చిన్నప్పుడు మేము ఈ కొబ్బరి మట్టలు, ఈ పీచులతోటి ఇవన్నీ విరిచేసి ఈ సరౌండింగ్స్, ఈ ఆకు, ఎండిన ఆకు తీసేస్తే మనకు ఒక పుల్ల వస్తుంది. చూపిస్తాను. మనకు ఒక పుల్ల వస్తుంది, ఎండిన ఆకు, చుట్టూ ఎండిన ఆకు తీసేస్తే మనకు ఒక పుల్ల వస్తుంది. మేము ఈ పుల్లలన్నీ గ్యాదర్ చేసి ఈ మట్ట నుంచి పుల్లల చీపిరి చేసేవాళ్ళం. పుల్లల చీపిరిలు చేస్తారు ఈ మట్టల నుండి, ఎండిపోయిన మట్టల నుండి. అండ్ దెన్ దిస్ ఈజ్ అవర్ బిగ్ మామిడికాయ చెట్టు. అండ్ దెన్ ఇక్కడ ఒక పెద్ద గాబులు తెలుసా అండి? పూర్వకాలంలో గాబులో నీళ్లు పోస్తారు. ఇప్పుడు నాకు తెలిసి ఈ గాబులే ఉన్నట్లు లేవు ఎక్కడ. ఇది యూజ్ చేయట్లేదండి. సో పాచి, మిగతా చెట్లు అన్నీ ఉన్నాయి. చాలా లోతైన గాబండి. మేము అప్పుడప్పుడు దీంట్లో దిగి స్నానం కూడా చేసేవాళ్ళం చిన్నప్పుడు. అండ్ ఇక్కడ ఇంకో పెద్ద కొబ్బరి చెట్టు, టోటల్ 3 కొబ్బరి చెట్లు ఉన్నాయి మా ఇంట్లో. అండ్ దెన్ మల్లె చెట్లు, మల్లెపూలు. సువాసన ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ వరకు కాదండి, నేను దగ్గరలోనే ఉన్నాను. ఇంకా సువాసన ఈ బాల్కనీ వరకు వస్తుంది. ఈ మల్లెపూల సువాసన బాల్కనీ వరకు వస్తుంది. పెద్ద పెద్ద పూలు అండి, చాలా పెద్ద పూలు పూస్తాయి. ఇప్పుడు ఏదో చిన్న కనిపిస్తున్నాయి, కానీ ఇదొక హైబ్రిడ్ మల్లెపూల చెట్టు. చాలా పెద్ద పూలు పూస్తాయి. సెకండ్ మల్లె చెట్టు అండ్ చిన్న చెట్లు, మొలకలు. అండ్ దెన్ ఇక్కడ ఇంకో మల్లె చెట్టు. అండ్ దెన్ ఇది తెలుసా అండి ఎవరికన్నా? ఇది పారిజాతం చెట్టు. పారిజాతం పూలు పూస్తాయి వైట్గా,
అండ్ మిడిల్లో రెడ్ కలర్లో ఉంటుంది. పారిజాతం పూలు పూస్తాయి. శివునికి చాలా ఇష్టమంట, మా ఫాదర్ చెప్తున్నారు నిన్న. ఆ పూలు శివునికి చాలా ఇష్టమంట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి బనానా ప్లాంట్, అరటి గెలలు పడ్డాయండి, 2 గెలలు. నేను స్టిల్ అరటి పండ్లు తింటున్నాను. అండ్ దెన్ ఇక్కడికి వచ్చి ఒక మల్లె చెట్టు మరలా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి చాలా పూల చెట్లు ఉన్నాయి. I don't know the name, but I will show you some orange color flowers. Some song andi from tractor. Idu oka palleturu, so you can expect those songs playing from the tractor or some other vehicles. And back వచ్చేసరికి మందారం చెట్టు, చాలా పెద్దది మందారం చెట్టు. నాగలి వ్యవసాయ కుటుంబం వాళ్ళు ఈజీగా గుర్తుపడతారు. అండ్ ఇక్కడ ఇంకొక మల్లె చెట్టు, సూపర్ కదా అండి. అది కూడా ఏదో ఫ్లవర్స్ ఇస్తుంది, నాట్ షూర్ ద నేమ్. ఇది ఒక క్రాటన్. అండ్ దెన్ ఇట్ కమ్స్ తులసి. చూడండి తులసి ఎంత రౌండ్గా గుట్టగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. I used to eat a bunch of tulsi leaves in my childhood early morning. చాలా 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 హెల్దీ, చాలా మంచిది, ఆయుర్వేదిక్. అండ్ ఇక్కడ ఇంకో క్రాటన్ మొక్క, అండ్ ఇక్కడ ఇంకో క్రాటన్ మొక్క. అండ్ దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఆఫ్ అవర్ హౌస్. అండ్ ఎంట్రన్స్ పక్కనే గోడ బయట పెద్ద వేప చెట్టు. చిన్నప్పుడు మేము ఈ గోడ ఎక్కి వేప పుల్ల తీసుకొని పళ్ళు తోముకునేవాళ్ళం. వేప కర్రతోటి పళ్ళు తోముకోవడం చాలా చాలా హెల్దీ. అండ్ ఇక్కడ కావాలంటే చాలా క్లీన్ చేసుకొని చాలా చెట్లు మొక్కలు వేసుకోవచ్చు అండి మేము. బట్ తెలుసు కదా, ఇది చాలా పనితో కూడిన పని. ఇది దానిమ్మ చెట్టు. అండ్ దెన్ వ్యవసాయ కుటుంబం కదా అండి, నాగలి, ట్రాక్టర్, ఎవ్రీథింగ్ విల్ హ్యావ్. సో ఇది వచ్చేసరికి సమ్ ఫ్లవర్స్ ఇస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అండి. బ్యూటిఫుల్ గ్రీన్ ట్రీస్ చూస్తుంటే ఆహ్లాదంగా ఉంది బాగా. ఇంత ఆహ్లాదం సిటీస్లో ఏముంటుందండి చెప్పండి. ఇంత విశాలమైన స్థలం, ఇంత గార్డెనింగ్ ఓన్లీ పల్లెటూళ్ళలోనే సాధ్యమవుతుంది. ఇది ఒక ఫ్లవర్ చెట్టు అండి. ఆ ఫ్లవర్ చూస్తే ఎల్లో కలర్లో, లైట్ ఎల్లో, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్. అండ్ సో ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక తులసి అండ్ ఎల్లో ఫ్లవర్స్. నేను మరీ డీప్గా వెళ్ళట్లేదండి, ఎందుకంటే ఇక్కడ కొన్ని చిన్న చిన్న పాము పిల్లలు కూడా కనిపిస్తూ ఉంటాయి మా ఇంట్లో. ఇది మామిడి చెట్టో ఉసిరి చెట్టో సంథింగ్. అండ్ ఇదేనండి మా గార్డెన్. అండ్ ఇక్కడ 1 more ట్రాక్టర్. అండ్ దట్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ అవర్ హౌస్. అది మా మెయిన్ ఎంట్రన్స్ అండి. అండ్ ఇదేమో బిగ్ షెడ్. అండ్ ఇదంతా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్.
ఫ్రంట్ యార్డ్, వి కాల్ ఇట్ యాజ్ ఫ్రంట్ యార్డ్. చాలా చాలా మొక్కలు. అండ్ మీరు చూసారు కదా, అదేమో మెయిన్ గేట్. తర్వాత ఆల్ the big wall follows till the end of our house. ఇది మా ఫ్రంట్ యార్డ్ విత్ లాట్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్. అదండి మా ఫ్రంట్ యార్డ్ అండ్ బ్యాక్ యార్డ్.